ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను. ఈరోజు ఇంకా నాలో ఊపిరి ఉంది, ఈ ఊపిరి ఉంది ఇంకా నాలో. నేను ఏ హాస్పిటల్ బెడ్లో, ఏ ఆక్సిజన్ సిలిండర్ మీద నేను ఇంకా లేను. నేను 2 కాళ్ళతో నిలబడి సజీవంగా ఉన్నాను. ఇది నువ్వు ఇచ్చిందయ్యా. ఎన్ని ఉన్నాయోనండి ఆయన స్తుతించడానికి. లేవా స్తుతించడానికి? ఎంత రోజు చూస్తే ప్రభా స్తోత్రం, స్తుతి, హల్లెలూయా, ఇవేనా? ప్రభా ఈరోజు బ్రతికి ఉన్నానయ్యా, నాకు ఊపిరి ఉంది ఇంకా నాలో ఊపిరి ఉంది. నా 2 కాళ్ళల్లో బలం ఉంది. మొన్నంతా మంచమే పడుకున్నాను, ఈరోజు బలం ఉందయ్యా, నువ్వు ఇచ్చావయ్యా. సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చెప్పాలండి. సంతోషంగా ఇచ్చావయ్యా, నువ్వు ఇచ్చావు. అలాగ నిల్చొని ఉండకండి. దేన్ని బట్టి దేవుని స్తుతించాలి? ఏమి ఇచ్చాడని దేవుని స్తుతించాలి అన్నవారు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఏం చేసాడని నేను స్తుతించాలి అనుకున్నవారు ఉంటే కూర్చుని పోండి, వెంటనే కూర్చోవచ్చు. లేదు ఈరోజు నేను బ్రతికొండడమే ఆయన కృప అన్నవారు సంతోషంగా, ఆనందంతో, ఆరాధనలో ఉత్సాహంగా, నిండైన మనసుతో ఆరాధన చేయాలి, ఏకీభించాలి. చెప్పాలి. నాదంటూ లోకాన నీది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీదిచ్చినదే ప్రభువా. నీదే బ్రతుకంతా నీదే, బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న ఈ సౌకర్యాలు, నాకు ఉన్న బిడ్డలు అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, అలాగే రోజు అనుభవిస్తున్న ఈ ఆరోగ్యం అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, అలాగే రోజు నేను తింటున్న ఆహారం అవ్వచ్చు, నువ్వు ఇచ్చిందేనయ్యా. కృతజ్ఞతతో చెప్పాలి. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న బలము, అలాగే పొలాలు అవ్వచ్చు, తాగుతున్న నీళ్ళు అవ్వచ్చు, ఈ నిలువ నీడ ఉన్న ఈ యొక్క ఇల్లు అవ్వచ్చు, నాకున్న స్థలాలు అవ్వచ్చు, బ్రతుకుతున్న ప్రతి క్షణం కూడా కేవలం నువ్వు ఇచ్చిందేనయ్యా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ ఫలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం,
బ్రతుకుచున్న ప్రతి క్షణం నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన నీది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన నీది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఇది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయమయ్యా. చిన్నదే ప్రభువా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఆరాధన రేకించాలి ప్రతి ఒక్కరు కూడా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. యెహోషువతో చెప్తున్నాడు, నీ దినములన్నిట నీ ఎదుట ఎవ్వరు నిలవలేరు. ఏ శత్రువు నీ మీద జయము నొందడు. దోషకారులు నీ మీద దోషం మోపరు. నీ ఎదుట శత్రువు నిలవకుండా చేస్తాను రాబో దినాల్లో. యెహోషువతో చెప్తున్న మాట, మోషేతో చెప్తున్న మాట ఈరోజు నువ్వు నమ్మితే నీతో కూడా దేవుడు చెప్తున్నాడు. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చెప్తామా? సర్వోన్నతుడా, సర్వోన్నతుడా. ప్రతి నోరు దేవుని స్తుతించాలండి. ప్రతి నోరు బిగ్గరగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ. చెప్పండి, ఎవ్వరు లేరయ్యా, ఎవ్వరు లేరు నాకు ఇలలో, నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆదరణ
మనసుతో ఒకే స్వరంతో మరలా 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 ఒకే స్వరము. ఆఖరిలో చైర్స్లోను నోరిప్పి చెప్పండి ఈ అద్భుతమైన మాట. చెప్పండి చెప్పండి. చెప్పాలి బిగ్గరగా చెప్పాలి ప్రతి నోరు. ఏమివ్వగలరు? ఏముంది మీ దగ్గర? ఏమి ఇస్తారు ఆయనకి? ఏమైనా ఉందా? ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి ఏమైనా ఉందా నువ్వు ఇవ్వడానికి? చెప్పాలి పరిశుద్ధుడు, చెప్పాలి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఇదే మన బలం, మన జ్ఞానం, మన ధైర్యం, మన పౌరుషం, మన శక్తి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవునికి, మన కార్యము సఫలము చేయ దేవునికి గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రుచి చూచి తెలుసుకోవాలి యెహోవా ఉత్తముడు. రుచి చూచాలి, రుచి చూసి తెలుసుకోండి. టేస్ట్ అండ్ సీ. రుచి చూచి అప్పుడు తెలుసుకోండి. రుచి చూడాలి కదా. యేసు ప్రభు రుచి చూచారండి. ఆయన కార్యాలు, ఆయన అద్భుతాలు, ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమని రుచి చూస్తే అప్పుడు ఆరాధన చేయగలం. లేకపోతే వెర్రి వాళ్ళలాగా ఉంటాం, వెర్రోళ్ళలాగా నిల్చొని ఉంటాం. రుచి చూస్తే ఆరాధన చేయగలం. మొక్కల మీదకి వెళ్దాం అందరూ కూడా. అందుకే రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు. రుచి చూచి తెలుసుకోవాలి, రుచి చూచి తెలుసుకోవాలి. ఒక ఆయన యేసు ప్రభు మీద రాసేసాడట, చాలా బుక్స్ రాసేసాడు. ఈయన కరెక్ట్ కాదు, ఈయన బోధలు కరెక్ట్ కాదు, యేసు ప్రభు తిరిగి లేలేదు, ఏవేవో రాసేసాడు. ఏవేవో రాసేసాడట. ఒక చిన్న మీటింగ్ పెట్టారు. అక్కడికి ఇంకొక సువార్తికుడు వెళ్ళాడట. సువార్తికుడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక యాపిల్ తీసుకొని ఈయన కొరికి తిన్నాడట. తిని ఎవరైతే యేసు ప్రభు మీద వ్యతిరేకంగా మాట్లాడారో ఆయనతో అన్నారట, ఈ యాపిల్ చాలా బాగుందండి, చాలా బాగుంది, మీకు తెలుసా, మీకు నచ్చిందా అని అడిగాడట.
ఆయన అడిగారట, మీకు నచ్చిందా? ఈ యాపిల్ ఎంత బాగుంది తెలుసా, తింటుంటే ఎంత స్వీట్గా ఉందో, మీకు నచ్చింది కదా, మీకు తెలుస్తుంది కదా అంటే ఆయన అన్నట్టు, నువ్వు రుచి చూచి నన్ను తెలిసిందా, నచ్చిందా, బాగుందా, టేస్ట్ ఎలా ఉందా అని నన్ను అడుగుతావేంటవయ్యా? నువ్వు రుచి చూచే కానీ నేను రుచి చూడలేదు కదా అన్నాడట. యేసు ప్రభువుని నేను రుచి చూచాను కానీ నువ్వు చూడలేదు కదా, అందుకే రుచి చూచి తెలుసుకో. రుచి చూచి తెలుసుకోవాలి. ఈరోజు అనేక మంది క్రైస్తవులకి రుచి లేదు, యేసు ప్రభు యొక్క రుచి లేదండి. అందుకే ఎలా ఉంటారు? నులివెచ్చగా ఉంటారు. నులివెచ్చని క్రైస్తవులు, లూక్వామ్ క్రిస్టియన్స్. నులివెచ్చని జీవితం, రుచి పచ్చి ఉండదు. అందుకే ఆయన స్తుతించలేరు, ఆయన మహింపరచలేరు, ఆయన ఆరాధించలేరు. గుండె నిండా ఏవో ఉంటాయి. రుచి చూస్తేనే ఆయన ఆరాధన చేయగలరు. నా సమస్యలో ఆయన తోడై ఉన్నాడు, నా కష్టాల్లో ఆయన పాలిభాగస్తుడు. ఈరోజు బ్రతుకున్నంటే ఇంకా ఆయన ఉచితమైన కృప. రుచి చూస్తే నేను మీకు ఇన్నిసార్లు చెప్పవసరం లేదు, సాష్టాంగంగా ఆయనకి మోకాళ్ళు వేసి కన్నీటితో ఆయన ఆరాధన చేస్తారు. రుచి చూస్తేనే తెలుస్తుందండి. రుచి చూచి తెలుసుకోవాలి యెహోవా ఉత్తముడని. చూచితివి నా కన్నీటిని, తుడచితివి నా యేసయ్యా. ఎవరు చూశారు? నీ కన్నీరు ఎవరు చూస్తున్నారు? బాగా ఫుల్గా తిని ఆరోగ్యంగా ఉండి ఏ సమస్యలు లేని వారికి నీ కన్నీరు ఎలా అనిపిస్తుంది? ఎన్ని బాధలు పడుతున్నానంటే, ఎన్ని బాధలు పడుతున్నానంటే, అవునా అయ్యయ్యో అంటారు. నీ బాధ అర్థం అవ్వాలంటే బాధపడిన వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్తే నీ బాధ బాగా అర్థమవుతుంది. ఎవరు బాధపడ్డారు? మీకంట ముందు నన్ను సిలువేశారు, మీకంట ముందు నన్ను ద్వేషించారు, మీకంట ముందు నన్ను చాలా హింసించారు. ఇప్పుడు మన బాధ ఎవరికి తెలుస్తుందండి? మనకంట బాధపడిన యేసయ్యకి నీ బాధ బాగా తెలుస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. హాగర్ అంటుంది, హాగర్ ఎక్కడికి వెళ్ళి చెప్పుకోండి, నా కొడుకు చచ్చిపోతున్నాడు, ఎడారిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? చూచుచున్న దేవా అని పేరు పెట్టింది. ఎవరో నువ్వు తెలియదు నాకయ్యా, ఎవరో నువ్వు నాకు తెలియదు. హాగర్ అగో అక్కడ నీటి బొగ్గ చూడు, కొడుకుని బ్రతికించుకుంది. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచావయ్యా, మంచి పేరు పెట్టిందండి. ఆయన పేరేటో నీ పేరేంటో నాకు తెలియదు. ఈ ఎడారిలో నువ్వు నన్ను రక్షించావు, అందుకే నువ్వు చూచుచున్న దేవుడివి. నన్ను చూసావు, నా కష్టాన్ని చూసావు, నా బాధని చూసావు, ఎంత బాధపడుతున్నా, నా మరణ లోయలో ఉన్నాను, ఏ మనిషి చూడలేదు కానీ నన్ను చూసావు. మీరు చెప్పండి, నా కష్టాన్ని చూచే దేవుడు నువ్వయ్యా. చూచితివి నా కన్నీటిని, తుడచితివి నా యేసయ్యా. చూచితివి నా కన్నీటిని, తుడచితివి నా యేసయ్యా. కృంగిపోయిన నా జీవితం, కృంగిపోయిన నా ఆత్మను, కృంగిపోయిన నా జీవితం, కృంగిపోయిన నా ఆత్మను చేరదీసిని నీ ప్రేమ, నన్ను చేరదీసిని నీ ప్రేమ, చేరదీసిని నీ ప్రేమ, నన్ను చేరదీసిని నీ ప్రేమ. చూచితివి నా కన్నీటిని, తుడచితివి నా యేసయ్యా. లోకమంతా ద్వేషిస్తుంది, బంధువులు ద్వేషిస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ద్వేషిస్తున్నారు, కానీ నువ్వు నన్ను చేరదీశావు.
ఎందుకంటే నేను ఎలాంటి వాడినో, నేను ఎలాంటిదానో నీకు తెలుసు కాబట్టి నీ ప్రేమ నాకు దొరికింది. మనుషుల్లాగే దేవుడు కూడా అర్థం చేసుకుంటే ఏమైపోతాం మనం? ఏమైపోతాం? ఎక్కడికి వెళ్తాం? ఎవరు సహాయం కోరుకుంటాం? కానీ దేవుడు మనిషిలాగా ఆలోచించడానికి దేవుడు నరుడు కాదు. లోకమంతయు నన్ను ద్వేషించిన సొంత బంధువులంతా నన్ను అవమానించిన, లోకమంతయు నన్ను ద్వేషించిన సొంత బంధువులంతా నన్ను అవమానించిన, చేరదీసిని నీ ప్రేమ, నన్ను చేరదీసిని నీ ప్రేమ, చేరదీసిని నీ ప్రేమ, నన్ను చేరదీసిని నీ ప్రేమ. ఒంటరితనం నన్ను వేధిస్తుంది. అందరు ఉంటారు కానీ ఒక్కోసారి చాలా ఒంటరిగా అనిపిస్తుంది కదండి. భార్య ఉన్న భర్త ఒంటరి, భర్త ఉన్న భార్య ఒంటరిగా ఫీల్ అవుతారు. లోకం జీవితాలు అలా తయారైపోయి. ఎందుకంటే ప్రేమ లేదండి. మనిషిలో ప్రేమ లేక 10 మంది చుట్టూ ఉన్న ఒంటరితనం అనిపించాల్సి వస్తుంది. ఒంటరితనం అనిపించాల్సి వస్తుంది. అందుకే ఆయన యొక్క సహవాసాన్ని, ఆయన యొక్క స్నేహాన్ని కోరుకుంటే ఈ ఒంటరితనమే మన జీవితంలో ఉంటుందండి. ఒంటరితనం నన్ను వేధించిన, దీన దరిద్రుడైన నన్ను అవమానించిన, ఒంటరితనం నన్ను వేధించిన, దీన దరిద్రుడైన నన్ను అవమానించిన, చేరదీసిని నీ ప్రేమ, నన్ను చేరదీసిని నీ ప్రేమ, చూచితివి నా కన్నీటిని, తుడిచితివి నా యేసయ్యా, చూచితివి. చూడాలా? దేవుడు చూడాలా? మనుషులు చూడాలనుకున్న వారందరూ చక్కగా కూర్చోండి. దేవుడు చూడాలని వారి చేతులు ఆయన వైపు. కృంగిపోయిన నా ఆత్మను, కృంగిపోయిన నా జీవితం, కృంగిపోయిన నా ఆత్మను, కృంగిపోయిన నా జీవితం, చేరదీసిని నీ ప్రేమ, నన్ను చేరదీసిని ప్రేమ, చేరదీసిని నీ ప్రేమ, నన్ను చేరదీసిని నీ ప్రేమ. మనుషులు చూడాలా? దేవుడు చూడాలా? దేవుడు చూస్తే ప్రతిఫలం అండి. దేవుడు చూస్తే మన కష్టం తీరుతుంది, ఏ మనిషి తీర్చడం. అందుకే ఆయన వైపు చూడాలా. మోకాళ్ళు వేయడానికి కానీ, చేతులు ఆయన వైపు ఎత్తి కన్నీటితో ఆయన పాదాలు కడగడానికి కానీ అస్సలు సిగ్గుపడకూడదు. ఆ ఎడారిలో ఎవరు వెళ్ళండి రక్షిస్తారు? ఎవరండి ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళి నీళ్ళు ఇస్తారు? ఎవరిస్తారు? ఎవరిస్తారు? ఆమె చేతులు దేవుని వైపు ఎత్తింది కాబట్టి సహాయం అందింది. ఈరోజు నీ చేతులు ఆయన వైపు ఎత్తాలి. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్తున్నాడు ఆ మహాభక్తుడు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ డబ్బులు కట్టాలి? ఎవరు రికమెండేషన్ చేస్తే బాగుంటుంది? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బాగుంటుంది? దావీదు అన్నాడా? ఎక్కడికి వెళ్ళాలి? కొండల తట్టు నా చేతులు ఎత్తున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది నాకు సహాయం? ఎక్కడి నుంచి వస్తుంది సహాయం? కృంగిపో
దావీదు భక్తుడు. ఎవ్వరు నమ్మలేదండి, ఎవ్వరు నమ్మలేదు. ఎవరిని బాబోయ్ గొప్ప మోసగాళ్ళు ఈ మనుషులు, ఎవ్వరు నమ్మలేదు. తిన్నగా వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు. ఎవరు సహాయం చేస్తారు? ఎక్కడికి వెళ్ళాలి? నా చేతులు 2 కొండల తట్టు నా చేతులు, నాకు సహాయం నువ్వు, నీ వల్ల నాకు సహాయం రావాలి. ఇది నేర్చుకుంటే మనం బాగుపడతాం. ప్రతి క్రైస్తవుడు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చేతులు 2 ఆయన వెప్పెత్తి, నాకు సహాయం నువ్వు, నాకు ఎక్కడి నుంచి సహాయం కావాలి? నీ నుంచి కావాలి. అందుకే కరెక్ట్గా సమాధానం దేవుడి నుంచి వచ్చిందండి. ఇది మనం నేర్చుకోవాలి. ఎవరి సంగతో మనకు అనవసరం. మనం ఇలా ట్రైనింగ్ అవుతే ఎలాంటి పరిస్థితినైనా ఈజీగా మనం ఫేస్ చేయగలం, విజయాన్ని సాధించగలం. గట్టిగా చెప్పాలి కూడా దేవుని స్తుతిద్దాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేయండి, దేవుని ఘనముగా ఆరాధన చేస్తూ.